బద్మాష్ మాటలు మాట్లాడటం లోపల కేసీఆర్ కుటుంబానికి మించిన వాళ్ళు ఎవరు? నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయంతో అపాయింట్మెంట్ ఇస్తలేరంట. కిషన్ మన కర్మ, మన ముఖ్యమంత్రి అయ్యిండు. ఎసంటోడు మన కర్మ, మన ముఖ్యమంత్రి. ఎసంటోడు కావాలి, ఫామ్ హౌస్ కట్టేటోడు ముఖ్యమంత్రి కావాలి. కుటుంబం మొత్తమే రాజకీయాలు ఉండి మంత్రులాళ్లే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కావాలి. ధరని తీసుకొచ్చి భూములను కథ చేసేవాడు ముఖ్యమంత్రి కావాలి. ఉద్యోగాలు ఇయ్యనోడు ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకొని అట్లా కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ అచ్చిపోయి ప్రజలు ఉన్న కాడికి తెలంగాణలో ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చిండు కేసీఆర్ ఉద్యోగాలు. మళ్ళీ కూడా ప్రజలు ఎక్కడన్నా ఈ నిరుద్యోగులు ఆగమవుతారని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిపోయిండు. సిగ్గు తప్పిన సన్నాసులారా, 10 సంవత్సరాలు పాలిచ్చి నోటిఫికేషన్ ఇస్తారు. 10 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ వేసిరా. అధికారంలో ఉన్నప్పుడే మారుదల పండ్లు తోమినాం, దిగిపోయే ముందర నోటిఫికేషన్ ఇస్తారు. సిగ్గుసరం ఉండాలి కదా మాట్లాడడానికి. 2 సంవత్సరాలలోనే మీ 10 సంవత్సరాల పాలనను పాతరేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరు 10 సంవత్సరాలు చేసింది ఏంటంటే భూముల నిలువు దోపిడీ చేసిర్రు, వనరుల దోపిడీ చేసిర్రు, అవినీతిని వెంచి పోషించారు, నిరుద్యోగాన్ని వంచి పోషించారు, అడ్డగోలుగా నీలిగి రియల్ ఎస్టేట్ ను చంపేసిరు. మీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అంత స్పీడ్ గా ఎందుకు వదలలేదు? భారతదేశంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉన్నా లేకున్నా హైదరాబాద్ లో తెలంగాణలో ఉండేది. ఇప్పుడు లేదంటే కారణం ఏంటంటే మీ లుచ్చ పాలన, మీ అవినీతి పాలన, మొత్తం సెటిల్మెంట్లు దందాలు. హైదరాబాద్ నగరంలో ఒక కాస్ట్లీ ప్లాట్లు అన్ని కూడా ఒక్కటొక్కటి 2 సార్లు 3 సార్లు రిజిస్ట్రేషన్. వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. సిగ్గుండాలి మీకు మాట్లాడడానికి. నేను ఏమంటున్నా అంటే ఎట్లా దండుకుంటారు? క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు అనుకున్నావా? లేకుంటే 10 మందిని ఒకే సెంటర్ వేసినట్టు అనుకున్నావు? లేదంటే చీఫ్ సెక్రటరీతో కుమ్మకాయ భూములు దోసినట్టు అనుకున్నావు? హైదరాబాద్, మెడ్చల్ అండ్ మెదక్ లాంటి చుట్టుముట్టు వికారాబాద్ లాంటి జిల్లాల నుంచి కలెక్టర్లను లుచ్చగాలను తీసుకొచ్చి పెట్టి తెలంగాణ పొద్దుందాకా భూములు మాయం చేసినట్టు అనుకున్నావు. ఏమనుకోరు మీరు కాంగ్రెస్ పార్టీ అంటే? నోరు ఉందని ఎంతకు మాట అంతకు మాట్లాడుతారు. సిగ్గుండాలి కదా మీకు మాట్లాడేటప్పుడు. బట్టగాల్చి మీరేస్తారా? 17,000 కోట్ల మిగులు బడ్జెట్ మీదకి వచ్చి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఇలా 25 లక్షల ఎకరాల భూములు మాయం చేసి నిరుద్యోగాన్ని పెంచి ఈ రాష్ట్రంలో ప్రజల మీద భారాన్ని మోపినటువంటి మీరు ఏం చేసిరు ప్రజల కోసం? మీ పరిపాలన కాలంలో అత్యంత అవినీతి జరిగింది. మీరు పెద్ద దొంగలు, మీరు పెద్ద దోపిడిగాళ్ళు, మీరు సర్వనాశనం చేసిరు. 25 లక్షల ఎకరాల భూమి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎవరి పేరు మీద ఉంది? ఏ ప్రజలకు మీరు వంచి చూపి. మీ వల్ల కాదు. 10 ఏళ్ళు పరిపాలన చేతులు ఇచ్చారు. మీరు పచ్చి బజారు దోపిడీ మీది. ప్రజలంటే మీకు లెక్కలేదు. ఏదో మాటలు కోటలు ఎగురుతాయి, దోసేది మాత్రం గుడిసెలన్నీ దోస్తారు. మీరు భూములు ఖతం చేసిర్రు, వ్యవస్థలు ఖతం చేసిర్రు, ఆత్మ గౌరవాన్ని నాశనం చేసిర్రు, ధర్నా చౌకులు ఎత్తేసిర్రు, కుటుంబ పాలన చేసిర్రు. మీ వల్ల కాదు. మీరు పాలనకు వనికిరారు. మీరు దోపిడీ చేయనికే వనికొస్తారు, దొంగతనం చేయనికే వనికొస్తారు. ఇదే ప్రజలు చెప్తా ఉన్నారు. బరాబర్ బీఆర్ఎస్ అనేది వచ్చే ఎలక్షన్ లో ఉండదు, మళ్ళీ ఎలక్షన్ లో కనబడదు. రాబోయే రోజుల్లో అసలైన వాస్తవం ప్రజలు తెలుసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం లోపల బీఆర్ఎస్ అనేది ఏ స్థితిలో ఉన్నదన్న సంగతి మీకు అర్థమైతలేదు. మీ మీడియా, మీ కొంతమంది లీడర్లు అంతా దోసుకున్న పైసలతో మీరు అంతా ఉట్లాడుతారు కదా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం ఈ దేశంలో సెంట్రల్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, తెలంగాణలో మళ్ళీ వస్తుంది. అటు దేశాన్ని, ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తప్ప ఇంకోటి కాదు. రైతులకు రైతు బంధు ఇవ్వాలా, పేదవాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలని ఆ రోజు పనిచేసినారు. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 గా చేసి అప్పచెప్తే ఈయన అంటాడు తెల్లారు లేస్తే అప్పుల పాలైపోయింది తెలంగాణ, ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ, క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు ఈ మైదానంలో, తేరు మైదానంలో అప్పు లేని మనిషి ఎవడన్నా ఉన్నాడా? అప్పు లేని వాళ్ళు ఉన్నారా? అప్పు ఉందా లేదా? ఉంది కాదురా. లేనోడు ఉంటే శైలా పట్టండి. అప్పు లేనోడు ఎవడో ఉంటే శైలా పట్టండి. అప్పు ఉన్నోళ్ళే ఉంటారు తప్ప లేనోళ్ళు ఆడ నోటికి ఒకటి దొరుకుతాడు. కానీ అప్పు ఉన్నా లోపల బనీన్కు పొక్కలున్నా ఎట్లా 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 తయారవుతాం? పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని, మంచి కద్దరంగి వేసుకొని, పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా కొత్త అప్పించోడు ఏడం తిరుగుతాం. అంతేనా? కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది? అది ఎట్లుంటది అంటే మీలాంటి మసి ఊసి మారడిగాయలు అమ్మే సిగ్గుదాపినలు చేసే పని అది. కడక్ బట్టలు వేసుకొని పోయి అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు అప్పులు తీసుకొచ్చినావు. ఏంటికి ఎట్టినావు మరి? అప్పులు తీసుకొచ్చినావు ఏం చేసినావు మరి? ఏమైనా చిత్తశుద్ధి ఉందా మీకు? నోరెట్లా వస్తుంది మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడడానికి? ఏమైనా మిగిలినాయా భూములు ఈ రాష్ట్రం లోపల? 25 లక్షల ఎకరాలు కొత్త పాస్బుక్లు ఎట్లా వచ్చినాయి? 25 లక్షల ఎకరాలలో ఏ గాడిది కొడుకుల బినామీల పేర్ల మీద వచ్చినాయి? నేనంట సినిపోయిన బనీలు వేసుకొని, పొక్కలు వేసుకొని అప్పుకోతాడంట. ఇదా మీ సంసారం? మీరు చేసింది? మాట్లాడారు గద్వాల కేటీఆర్ శాసనం మాట్లాడేది. రాష్ట్రానికి పెద్ద మనుషులు అంటాడు, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం నాశనం అయిపోయింది, నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చి ఇస్తాడా? పెట్టుబడి పెట్టేటోడు పెడతాడా?
ఇక అది మాత్రమే కాదు, ఇంకా ఘోరం. లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంట. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు అర్ధరాత్రి? నేనేమన్నా అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే లంక బిందెలు అంటే ఏంటంటే ప్రభుత్వం అన్నప్పుడు ఒక మనిషి అనే తోడు పరిపాలన చేస్తే ఆ పరిపాలనలో ప్రజలతోని ఎన్నుకోబడ్డటువంటి నాయకులే అయితే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. ఖచ్చితంగా ఏ ఆపద వచ్చినప్పుడు, ఏ నేషనల్ కలామిటీ, ఏ విపత్తు వచ్చినప్పుడైనా పెద్ద ఎత్తున డబ్బు రూపంలో, ధన రూపంలో, భూమి రూపంలో ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఈ సిగ్గు తప్పిన తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు పరిపాలించిన తర్వాత మొత్తం బొందలగడ్డలేక చేసి భూములు తెగనమ్మి అప్పులాన్ని మోపు చేసి నిరుద్యోగాన్ని నిండా నింపి అవినీతితో అప్పుల కుప్పతో ఈ రాష్ట్రాన్ని మార్చి మళ్ళా నోరు ఎక్కువ చేస్తారు. మళ్ళా ఎందుకంటే అడ్డగోలి ఆరోగ్యపోతే ప్రజలు మళ్ళీ దొంగలు అనుకుంటారు కాబట్టి దొంగ దొంగ అని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితికి ఇలా మీరు వచ్చి గద్వాల ఏం మాట్లాడతావా కేటీఆర్ మాట్లాడు. కేసు అయితే మీ మీద అయితే ముఖ్యమంత్రి దొంగ అంటారా మీరు? అబ్బా నేను సుఖమా ఎట్లా ఆట ఆడుతున్నాడు కోసం ఎవడన్నా తిరుగుతాడా? నాకు అర్థం కాదు. అవి ఉంటాయి అనుకుని సెక్రటేరియట్ వచ్చినాడండి మనిషి. అదొక్కటే కాదు, నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయంతో అపాయింట్మెంట్ ఇస్తలేరంట. కిషన్ మన కర్మ, మన ముఖ్యమంత్రి అయ్యిండు. అందుకే నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు నోటికి వచ్చిన మాటలు కిషన్ తోడు మన కర్మ, మన ముఖ్యమంత్రి ఎసన్ తోడు కావాలి, ఫామ్ హౌస్లు కట్టేతోడు ముఖ్యమంత్రి కావాలి, కుటుంబం మొత్తమే రాజకీయాలు ఉండి మంత్రులాళ్లే ముఖ్యమంత్రి వాళ్ళే అయితే ముఖ్యమంత్రి కావాలి, ధరని తీసుకొచ్చి భూములను కథ చేసేవాడు ముఖ్యమంత్రి కావాలి, ఉద్యోగాలు ఇయ్యనోడు ముఖ్యమంత్రి కావాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిలో అప్పులు ఉట్టట్లేదు. మీరు ఈ బట్టవాజిగాళ్ళ మాటలు పట్టుకొని మీరు తొందరపాటు అయి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పుకున్నాడు. అది ఆ విషయాన్ని మీరు తిప్పి ఈ విధంగా మాట్లాడుతుంటే మీ కర్మ. అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాట లాగా ఆయన రెండిస్తే నేను నాలుగిస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు. ఇవాళ అవతల పడ్డారు. మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు దొంగల ముఠాలో చేరిపోయినాడు. నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు. కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడిగా వస్తాడు. గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గెలిపిస్తారా లేదా? పక్కా గెలిపిస్తారా? అప్పటిదాకా పోరాటం ఆగొద్దు. ఇవాళ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్క వర్గాన్ని కాదు అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దళితులకు చెప్పినారు కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఆయన ఇచ్చేది 10 లక్షలు, మమ్మల్ని గెలిపించండి 12 లక్షలు ఇస్తామన్నారు. ఒక్కల కన్నా వచ్చిందా 12 లక్షలు? అంబేద్కర్ అభయహస్తం అన్నారు, వచ్చిందా? అభయహస్తం శూన్యహస్తం అయింది. ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు, వచ్చినాయా స్కూటీలు? స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి. 2 లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు? 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. కేసీఆర్ది కేటీఆర్ది మేము మీకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఇప్పటికీ 10,000 కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకొని. అట్లా కాదు, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఏంది ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ అచ్చిపోయి ప్రజలందరూ అయిపోయినాక మళ్ళీ కేసీఆర్ పోయేటప్పుడు ఏం చేసిన అంటే నోటిఫికేషన్ ఇచ్చిపోయాడు. ప్రజలు ఉన్న కాడికి తెలంగాణలో ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చిండు కేసీఆర్ ఉద్యోగాలు. మళ్ళీ కూడా ప్రజలు ఎక్కడన్నా ఈ నిరుద్యోగులు ఆగమవుతారని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిపోయాడు. ఇక మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వాలి? మొత్తానికి ఇస్తే సిగ్గు తప్పిన సన్నాసులారా. 10 సంవత్సరాలు పాలిచ్చి నోటిఫికేషన్ వేస్తారు, 10 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ వేసిరా అంటే అధికారంలో ఉన్నప్పుడేమో గాడిదల పండ్లు తోమినాం, దిగిపోయే ముందర నోటిఫికేషన్ ఇస్తారు. సిగ్గుసరం ఉండాలి కదా మాట్లాడడానికి. ఏమీ లేదు, అప్పు పైసల గురించి మాట్లాడతాం. రైతు బంధు రుణమాఫీ చేయలేదంట, ఏంది పడితే అదే మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ కళలో కూడా మీ బీఆర్ఎస్, మీ టీఆర్ఎస్, మీ కేసీఆర్ కేటీఆర్ అనేది మీ కళలో కూడా ఊహించలేరు. ఈ పాలన కళలో కూడా ఊహించలేరు మీరు అంటున్నా. ఇంకా పూర్తిగా చేసేది ఉంది. 2 సంవత్సరాలలోనే మీ 10 సంవత్సరాల పాలనను ఇలా పాతరేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది వెరీ క్లియర్గా.
మీరు 10 సంవత్సరాలు చేసింది ఏంటంటే భూముల నిలువు దోపిడీ చేసిర్రు, వనరుల దోపిడీ చేసిర్రు, అవినీతిని వెంచి పోషించరు, నిరుద్యోగాన్ని వంచి పోషించరు, అడ్డగోలుగా నీలిగి రియల్ ఎస్టేట్ను చంపేసిరు మీరు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అంత స్పీడ్గా ఎందుకు వదలేదు? భారతదేశంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉన్నా లేకున్నా హైదరాబాద్లో తెలంగాణలో ఉండేది. ఇప్పుడు లేదంటే కారణం ఏంటంటే మీ లుచ్చ పాలన, మీ అవినీతి పాలన, మొత్తం సెటిల్మెంట్లు దందాలు. హైదరాబాద్ నగరంలో ఒక కాస్ట్లీ ప్లాట్లు అన్నీ కూడా ఒక్కటొక్కటి 2 సార్లు 3 సార్లు రిజిస్ట్రేషన్లు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చి ప్రజలను పెట్టుబడులు పెట్టించి ఎవడు మోసం చేస్తాడో, ఏ ప్లాట్ కొనాలా వద్దా ఇలా అడ్వకేట్ లేకుండా, నిపుణులు లేకుండా ఎవ్వడు కూడా తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్ పోయి పొలాలు కొనేటువంటి పరిస్థితి లేదు, పాటలు కొనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ పొలం ఎవరి పేరు మీద ఉందో, ఎవడొచ్చి ఎప్పుడు మోసం చేస్తాడో అర్థం కాని పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారు. మీ పాపం వల్లనే రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇవాళ ఎవడో ఒకడు కష్టపడి ప్లాట్ కొంటే అది మళ్ళీ ఎవడొచ్చి 2 రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఎవడొచ్చి ఆక్రమిస్తాడో తెలియదు. ఇంత దుర్మార్గంగా పాలన చేసి సిగ్గు లేకుండా మళ్ళీ గెలుస్తామని చెప్తా ఉన్నారు. సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. నీకు లేదు అసలు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? చెప్పిండా అట్లా? మందికి పుట్టిన బిడ్డ అంటే మీరు అంత పీకుడు కాలా? మీకు పుట్టిన అది బిడ్డే. ఏ బిడ్డ పుట్టింది మీకు? ధరణి బిడ్డ పుట్టిందా? కాళేశ్వరం బిడ్డ పుట్టిందా? నిరుద్యోగం బిడ్డ పుట్టిందా? ఏ బిడ్డ పుట్టింది మీకు అని అడుగుతున్నా. ఏది కుటుంబ పాలన బిడ్డ పుట్టిందా? అవినీతి బిడ్డనా? మీకు పుట్టిన బిడ్డ ఎవరు? అవినీతి బిడ్డే. మీకు పుట్టిన బిడ్డ ఎవరు? రింగ్ రోడ్ను 30 సంవత్సరాలకు అమ్ముకున్న బిడ్డే. మీ బిడ్డే ఎవరు? ధరణి మీ బిడ్డే. మీకు పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ఎందుకంటారు? చెప్పు, దీనికి అర్థం చెప్పు. మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ. సిగ్గులేదు మీకు అనడానికే? మీకు పామ్ హౌజులు పుట్టినాయి, మా పామ్ హౌజులు అని చెప్తున్నా కేసీఆర్. మీకు కాళేశ్వరం పుట్టింది, మా కాళేశ్వరం అని చెప్తున్నా. మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డనట. అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు, ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా, కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా పుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దొంగనాయాలు. సిగ్గులేదు మీకు. నేను ఏమంటానంటే మాక్సిమము యూరియా కేంద్ర ప్రభుత్వం, నేను వీడియో పెట్టిన ఒకసారి మీరు ఒకసారి చూడండి యూరియా గురించి. యూరియా ఇలా 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇక్కడ అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడేది ఆ భూమికి అంత ఎక్కువ వాడుతూ ఉన్నట్టుంది. కొంచెం తగ్గించుకోరని ఒకటి చెప్పారు. రెండవది పూర్తిగా యూరియా అందియలేకపోతా ఉన్నామని చెప్పి 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా అందించారు. కానీ అప్పుడు ఉన్నటువంటి సింగిల్ విండో చైర్మన్లు ఇలా దళాలుగాళ్ళు ఈ యూరియా బస్సుల అమితలు సగానికి సగము 90% మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే. వీళ్ళు బదమాసి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ నాయకులందరూ కలిసి బ్లాక్ దందా చేసిర్రు. ప్రజలకు చేరకుండా చేసి ప్రజలను యూరియాతోని రెచ్చగొట్టాలని చెప్పి. ఎందుకంటే యూరియా ఒక 10 రోజులే అవసరం ఉంటుంది, ఒక నెల రోజులే అవసరం ఉంటుంది. యూరియాతోని రెచ్చగొట్టాలని చెప్పి మీరు ప్రయత్నం చేసి ఆ విధంగా చేసిరు. మ్యాక్సిమం ఇప్పుడు పెద్ద ఎత్తున యూరియా కూడా డంప్ అవుతా ఉన్నది. పెద్ద ఎత్తున యూరియా నిల్వలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి ఇప్పుడు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు చేయలేకపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధం అయింది, లేకుంటే చైనాతో గొడవలు అయినాయి, మనకు అందుకనే దొరకలేదని వాళ్ళు చెప్పారు. కానీ అది రాష్ట్ర ప్రభుత్వం వినటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మీ కర్మ. బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దుబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులను 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు అక్కడ లెక్క తీస్తే కేటీఆర్ లెక్క తీస్తే ఏముంటుంది తెలుసా? టోటల్ అక్కడ లెక్క తీస్తే యూరియా బస్సుల టెండర్లు మొత్తము వాళ్ళు అమ్మేది మొత్తం పిఎస్సి చైర్మన్లు. నెక్స్ట్ మొత్తం టోటల్గా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక పలుకుబడితో ఏం చేశారంటే యూరియాను మాయం చేసిరు. మీ ఎమ్మెల్యేలో ఓడిపోయిన ఎమ్మెల్యేలో గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళ యొక్క ఎమ్మెల్యే కనసందులో యూరియాను మాయం చేయరు అని చెప్పి అడ్డగోలుగా దోసిన డబ్బులతోని యూరియాను మొత్తం కొనేసి ప్రజల లోపల గత్తర లేపారు. అంతే, మీ వల్ల కాదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడే పెద్ద ఎలక్షన్లు ఏం లేవు, మిమ్మల్ని ప్రజలే పరుగులు పెట్టిస్తారు. మీ జాతకం మీ దోపిడీ మొత్తం ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, అందులో డౌటే లేదు. కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం
3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. సిగ్గుండాలి మీకు మాట్లాడడానికి. నేను ఏమంటున్నా అంటే ఎట్లా దండుకుంటారు అంటున్నా. క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు అనుకున్నావా, లేకుంటే 10 మందిని ఒకే సెంటర్లో వేసినట్టు అనుకున్నావా, లేదంటే చీఫ్ సెక్రటరీతో కుమ్మక్కై భూములు దోసినట్టు అనుకున్నావా? హైదరాబాద్, మెడ్చల్ అండ్ మెదక్ లాంటి చుట్టుముట్టు వికారాబాద్ లాంటి జిల్లాల నుంచి కలెక్టర్లను లుచ్చగాళ్ళని తీసుకొచ్చి పెట్టి తెలంగాణ పొద్దుందాకా భూములు మాయం చేసినట్టు అనుకున్నావా? ఏమనుకోరు మీరు కాంగ్రెస్ పార్టీ అంటే? నోరు ఉందని ఎంతకు మాట్లాడితే అంతకు మాట్లాడుతారు. సిగ్గుండాలి కదా మీకు మాట్లాడేటప్పుడు. బట్టగాల్చి మీరు చేస్తారా? ఎవడు అమ్ముకున్నాడు ఉద్యోగాలు? ఎవడో చిల్లర సోమవారిగాలు మాట్లాడితే మీరు ఒక రాజకీయ నాయకులు మినిస్టర్గా పనిచేసి సిగ్గు తప్పిన మాటలేదా? కొంచెమన్నా బుద్ధి లేదు. రైతుల యూరియా అమ్ముకుంటారు, అమ్ముకున్న ప్రజల్ని నడ్డేట ముంచి మా బీసీ సోదరులు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. 42% రిజర్వేషన్ ఇస్తాం. అది కూడా చదువులో, ఉద్యోగాల్లో, గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో, అదే విధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు. చెప్పి 2.5 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్క హామీ బీసీ డిక్లరేషన్లు ఇచ్చింది కానీ, ఎస్సీ డిక్లరేషన్లు ఇచ్చింది కానీ, ఎస్టీ డిక్లరేషన్లు ఇచ్చింది కానీ ఒక్కడంటే ఒక్కటి కూడా చేసింది లేదు. మీరు గట్టిగా అడిగినారు అనుకో, గద్వాలోళ్ళు కానీ ఎక్కడోళ్ళు కానీ ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు, ఏం మంచిగా లేదా నీకు, గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా 2 ఏళ్లలో పీకింది అయితే ఏమీ లేదు. ఒక్క పని ఒక్కడంటే నేనేమంటే బద్మాష్ మాటలు మాట్లాడటం లోపల కేసీఆర్ కుటుంబానికి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరిని ప్రజలను గుడ్డు వీకి గోళ్ళారా? ప్రజలను అన్నాడా ఎప్పుడన్నా? ప్రజలే ప్రాణంగా కదా బతుకుతున్నది, ప్రజల్లోనే కదా ఉంటున్నది, ప్రజల కోసమే కదా పనిచేస్తున్నది. ఏం పామౌదులో వండిండా? పామౌదులకు రమ్మని గుడ్లు వీక్తా అని చెప్పిండా? సిగ్గుండాలే కదా నా ఇంత మాట్లాడడానికి. ఇంత ఘోరమా మాట్లాడేది? పీకింది ఏం లేదా అంటే మీలే కదా, అంటే కాళేశ్వరంగా మీలేక పీకలే కట్టలు. ప్రజలకు భూములని మీరు వీకిరు కదా. భూములు 1,30,30,00,000 ఉన్నటువంటి ఇలా ఎకరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఉంటే 1,55,00,000 చేసిరు. ఎవరి పేరు మీద చేసిరు సన్నాసులారా మీరు? భూమి ఎవరి పేరు మీద ఉంది అంటున్నా? మీ బినామీల పేర్ల మీదనే కదా. మొత్తము అడ్డగోలే దోచిన డబ్బులతోనే మళ్ళీ సేమ్ విరుచుకపడతా ఉన్నారు వీళ్ళు. మీ వల్ల కాదు, మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో తరముడు తప్ప ఇంకో దిక్కే లేదు ఇక్కడ. అంత అత్యంత ప్రమాదకరంగా తయారయ్యారు. ముసలోళ్ళకి 4,000 పెన్షన్ అన్న ఇచ్చినావా? రైతులకు 15,000 రైతు బంధు అన్న ఇచ్చినావా? ఆడబిడ్డలకు 2,500,000 అన్న ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు అన్న ఇచ్చినావా? 12 లక్షల అంబేద్కర్ అభయహస్తం అన్న ఇచ్చినావా? 42% రిజర్వేషన్ అన్న బీసీలకు ఇచ్చినావా? నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా కుప్ప మీదకి వచ్చినటువంటి మీరు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ మీదకి వచ్చి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఇలా 25 లక్షల ఎకరాల భూములు మాయం చేసి నిరుద్యోగాన్ని పెంచి ఈ రాష్ట్రంలో ప్రజల మీద భారాన్ని మోపినటువంటి మీరు ఏం చేసిరు? ప్రజల కోసం బరాబర్ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి సాయశక్తుల మ్యాక్సిమం ప్రయత్నం చేసి పోరాటం చేసి ఢిల్లీని గజగజ వణికిచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టమని రాష్ట్రపతితోని గవర్నర్తోని కొట్లాడుతూ తీర్మానాలు చేస్తూ ఇలా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తూ బీసీల కోసం పనిచేస్తున్నటువంటి ఈ పార్టీ 100% ఎవరు ఇచ్చినా ఇవ్వకున్నా మా కాంగ్రెస్ పార్టీ బరాబరి ఇస్తుంది 42% అని చెప్పి చిత్తశుద్ధి చెప్తే ఏమైనా నేరమా? మీరు చేసిరా? మీరు ఇచ్చినారన్నా 42%? నరేంద్ర మోడీ ఇచ్చినా, మీరు ఇచ్చిరా? మరి మీకు మాట్లాడడానికి ముఖం ఎక్కడిది? మీకు సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. హామీలు ఇవ్వడం నేరాలనుకుంటారా? ఇలా 4,000 పెన్షన్ గురించి మాట్లాడుతున్నావు. మీరు 4,000 ఇచ్చిరా? 2,000 ఇచ్చిరు. ఇలా రాష్ట్రం అప్పులలో ఉంది కాబట్టి దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ అడ్డగోలిగా దోషిండు కాబట్టి ఇలా కేసీఆర్ తెచ్చిన అప్పులు ఖచ్చితంగా కట్టకపోతే రాష్ట్రం పని అయిపోతుంది కాబట్టి ఇలా సర్దుకోనికి అవకాశం కొన్ని పనులు చేస్తూ ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం కాకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం పెంచుతారు. కానీ వృద్ధాప్య పింఛన్ ఇస్తారు కదా, వృద్ధాప్య పింఛన్ అందుతున్నాయి కదా, మరి ఎందుకంత ఉరుకులాట? 42% ఏది కాలేదు. స్కూటీల గురించి మాట్లాడుతారు. మీరు స్కూటీలు ఇచ్చిరా? మీరు బంగారం పెట్టిరా? ఏ పథకం ఆగింది? కళ్యాణ లక్ష్యం ఆగిందా? రైతు రుణమాఫీ ఆగిందా? రైతు రుణమాఫీ కాలేదంట. అంటే ఎందుకు ఇట్లా నీతి లేని మాటలు మాట్లాడుతారు? మొన్నటికి మొన్న ఇచ్చా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చిండు కదా. ఇంతగానము అప్పుల రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటే అడ్డగోలి కూతలు కూస్తారా? ఏది కాలేదంట. చేయకపోగా ఇవాళ మనం తీసుకున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడున్నదాన్ని ఎక్కడేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు. మొత్తం గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు మండలం గాని కేటీతోటి మండలం గాని బ్రహ్మాండంగా 35,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని
కేసీఆర్ గారు 581 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే 2 ఏళ్లుగా ఆ పథకాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడనే అన్నట్టు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి కొత్తగా 10 లక్షల ఎకరాల కాయ కట్టించిన నాయకుడు ఎవరు? దాని వల్లనే ఇవాళ రివర్స్ మైగ్రేషన్ పాలమూరుకు స్టార్ట్ అయింది. నేను ఇదే గట్టుకు ఆనాడు ఇదే మన గద్వాలకు దరూరు మండలానికి మంత్రిగా వస్తే నేను నిరంజన్ రెడ్డి గారు మేమందరం పోతా ఉన్నాం. ఒక పత్తి చేను కాడ మొత్తం చాలా మంది కూలీలు ఉంటే పలకరిద్దామని ఆగితే అక్కడ పోయి అడిగిన అమ్మ మీది ఏ ఊరు అని. ఏ ఊరు అంటే వాళ్ళు సిగ్గుపడుతూ మాట్లాడతలేరు. ఏమా చెప్పమ్మా, అలంపూర్ తాలూకానా గద్వాలనా ఎక్కడని అడిగింది. వాళ్ళు ఏం చెప్పినారు ఎరికేనా? అన్న మాది రాయచూరు అన్న అని చెప్పినారు. రాయచూరు నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే అవునన్నా అన్నారు. పక్కన ఇంకో 2 అమ్మాయిలు ఉండే. మీదే ఊరమ్మా అంటే మాది కర్నూలు అన్నా అని. మాకెంత గర్వంగా అనిపించింది ఎరికేనా? ఒకనాడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు, వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాలమూరు ఇవాళ రివర్స్ మైగ్రేషన్. నువ్వు ఏందో చెప్పనీకి నువ్వు గొప్పలకు పోయి ఏతులకు పోయి ఎల్లెంకల వాడకు. ఏతులకు పోయి ఇప్పుడైతే పంటల వంతలు ఏమంటివి? ఇప్పుడే ప్రాజెక్టులు కూలబెట్టిరు, ప్రాజెక్టులు వాడబెట్టిరు, ఏం జరుగుతలేదు, అంతా అయిందంటు. అంటే అర్థమైంది. నువ్వు చెప్పే అర్థం ఏడికొస్తుంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాలం లోపల ఆరాముగా ప్రజలు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తెచ్చుకొని పని చేయించుకోవడానికి అర్థం. దాంట్లో నీ గొప్పతనం ఏముంది, నా గొప్పతనం ఏముంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుందా? కర్నూలులో వస్తేంది, రాయచూరులో వస్తేంది, పని చేసుకోనికి వచ్చారు కదా. ఇప్పుడాకైతే మేము ప్రాజెక్టులు కట్టిరు, కాంగ్రెస్ నాశనం చేసినట్టు. కాంగ్రెస్ ప్రాజెక్టు నాశనం చేసినాక పంటలు ఎట్లా వంతున్నాయి? మరి రాయచూరులో ఎట్లా వస్తారు, మన కర్నూలులో ఎట్లా వస్తారు? ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? కేసీఆర్ ప్రాజెక్టులు తెచ్చిండు, రేవంత్ రెడ్డి కూలగొట్టినా చెప్తావా? నేను ఏమంటున్నానంటే కేసీఆర్ మొత్తమే చేయలేదని మేము అంటలేము. చేసిండు కానీ చిత్తశుద్ధి లేదు, నీతి లేదు. అడుగు పెట్టిన తాళాల్లో అవినీతి చేసిండు, భూములు దోషిండు. నిజాయితీ పరులు గారు మీరు. మీ కుటుంబం కానీ మీ పరిపాలన అవినీతిమయమైనటువంటి పరిపాలన, దోపిడీగాళ్ళు మీరంతా. మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు పచ్చి దోపిడీ చేసిర్రు. పరిపాలన మీ వల్ల కాదు, దోయడము దాయడమే మీ పని. కాబట్టి మీరు చరిత్రలో ఇక గెలవరు. అభాగ్యులకి ఇటు ఆంధ్రాలో ఉండే అభాగ్యులకు కూడా అన్నం పెట్టే స్థాయికి పాలమూరును చేసింది ఎవరు? అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి, మీకు శటకోపం పెట్టి, పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ, నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా. నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం. చూసినావు కాదు? ఎంపీ ఎలక్షన్లు అయ్యి 15 నెలలు కాలే, ఒక్క సీట్ రాలేదు తమరికి. మీరంటే తెగ బలిసి ఉన్నారు, మీరంటే దోపిడీ చేసి ఉన్నారు, మీరంటే అడ్డగోలుగా ప్రజలను ముంచేసి ఉన్నారు. మీరు పైసలు తల్లి గెలుస్తామని మళ్ళీ అనుకుంటున్నారు. మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అనుకుంటే మీరు ఏమైపోతారో మీకే తెలియదు. మీకంత సీన్ లేదు, మీరంత ఎగిసిపడాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా పొడిచింది ఉంటే, ఏమైనా ఉరగబెట్టేది ఉంటే మీరు చెప్పండి డైరెక్ట్. అంతే తప్ప నువ్వు కృష్ణమోహన్ రెడ్డి పోయినా ఎవరు, నేనేమంటున్నానంటే ఒకటి చెప్తా ఉన్నా. మీ పరిపాలన కాలంలో అత్యంత అవినీతి జరిగింది. మీరు పెద్ద దొంగలు, మీరు పెద్ద దోపిడిగాళ్ళు, మీరు సర్వనాశనం చేసిరు. 25 లక్షల ఎకరాల భూమి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎవరి పేరు మీద తీరు? ఏ ప్రజలకు మీరు వంచి చూపి. అంటే డబ్బులు మీ తానుండి నోరు చేస్తే అయిపోతుంది అనుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కూడా ఎవరేందో, ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి. అంత సీన్ లేదు నీకంత సీన్ లేదు అంటున్నా. ఇక మాటికి మొగోడు అయితే అని మాట్లాడదు. మీరు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆడోళ్ళు అని ఒప్పుకో. మీరు ఓడిపోయిన వాళ్ళు కదా, మీ ప్రభుత్వం పడిపోయింది కానీ నువ్వు ఫస్ట్ చీరలు కట్టుకో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొగాయన గెలిచిండు కాబట్టి మీరంతా ఆడోళ్ళు కాబట్టి మీరందరూ చీరలు కట్టుకోరు. ఫస్ట్ మొగాడి అయితే అంటే నీ మీద గెలిస్తే మొగాడే కదా, నీ మీద గెలిచిండు కదా, కట్టుకో చీర. మీ ఇంటిలో కట్టుకోరు చీర. ఏం మళ్ళా మొగాడు అని మాట్లాడుతున్నావా? మొగాడి అయితే ఏముండాలి? మీసాలు ఉండాలి. రేవంత్ రెడ్డి లేవా?
నీకు లేవు మీసాలు, మీ ఇంట్లో మీసాలు లేవు, మరి ఏమనుకోవాలి? చీర కడితే మీరు ఎవరైతే మీరు మీసాలు లేవు కాబట్టి మీకు చీర కడితే అసలు మీరు మొగోళ్ళు ఆడోళ్ళు ఎవరికి తెలియదు. చీర కట్టి మీకు విగ్గు కనుక పెట్టి ఇట్లా పెడితే నిన్ను మొగోడని గుర్తుపాటు నీకు కూడా రాదు. మరి ఎవడు మొగోడు ఎవడు ఆడో నువ్వే చెప్పాలి. మీసాలు కొరిగినోడిని బోడమ్మతోనికి చీర కడితే ఇంకా విగ్గు పెడితే ఎట్లుంటుంది? ఆడోళ్ళు లేకుంటుందా మొగోళ్ళు లేకుంటుందా? గలుకో మలకో మొగాడే అయితే అనడమేంది? ఎవరి మీద ఎవరికి డౌట్ ఉంది? రేవంత్ రెడ్డి మీసాల మీద డౌట్ ఉందా, గడ్డ మీద డౌట్ ఉందా నీకు? లేదంటే పాలన మీద డౌట్ ఉందా? మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఒకటే కొడతా ఉన్నా, ఎక్కడ పోయినా ఇలా ఒకటే మాటని పడతా ఉన్నా. అప్పుడే బాగుండన్నా, కేసీఆర్ ఉన్నప్పుడే కరెంట్ మంచిగా వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడే టైం కు యూరియా దొరుకుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా పంటల కొనుగోలు జరుగుతుండే. నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కరెంటు విద్యుత్ వ్యవస్థలో 2 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయినాయి. విద్యుత్ వ్యవస్థలో పెద్ద ఎత్తున మోసం జరిగింది. రాష్ట్రము దివాలా తీసింది, వ్యవస్థ సత్యనాశం చేసిర్రు. ఇలా కరెంటు 2 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. చివరిగా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు ఏమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపమని అన్నాడు. మరి వీళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని? ఎవరిని కొట్టాలా? ఈ రోజు మీరే కదా అన్నారు అన్నాడు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది నేనేమంటున్నానంటే, మీ లేక కుట్రతోని కుతంత్రాలతోని కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనుకొని రేవంత్ రెడ్డి గారు అనుకోలేదు. మీరు దుర్మార్గులు కాబట్టి, మీరు దుర్మార్గమైనటువంటి 11 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చినటువంటి బీజేపీతోని చీకటి ఒప్పందం మీకు ఉంది కాబట్టి ఏ సమయంలోనైనా దుర్మార్గులైనటువంటి మీరు విరుచుకుపడేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వాలను కూల్చేటువంటి అవకాశం ఉంది. మీద ఆ చరిత్ర కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ కోసమో బలం కోసమో ఎవరు అవునన్న కాదన్నా ప్రజల అవసరాల కోసమో వాళ్ళు వచ్చేసారు. వచ్చినప్పుడు వీళ్ళు స్వాగతించి ఎట్లయినా వీళ్ళు డేంజర్ కాలని, అందులో తప్పేం లేదు. నేనేమంటానంటే, బరాబర్ ఎన్నికలు వస్తాయి, బరాబర్ నేను ఎవరిద్దరు మొగళ్ళు ఆడైనటువంటి మీకు షరతులు వద్దు. మీ యొక్క పాలన తెలుసు, మీ యొక్క విద్యుత్తు తెలుసు, మీ అప్పులు తెలుసు, మీ కథ మొత్తం తెలుసు. మిమ్మల్ని ఇక్కడ అడ్రస్ లేకుండా కొట్టినటువంటి ప్రజలకు ఇంకా మీరేమో చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నాలుక గార్చుకోక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మీకు అధికారం రావడం అనేది కలనేనే. ఎలక్షన్ల తర్వాత మీ ఆట కట్టడవుతుంది, జాగ్రత్తగా ఉండండి చెప్తా ఉన్నా. ఇలా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం లోపల బీఆర్ఎస్ అనేది ఏ స్థితిలో ఉన్నదన్న సంగతి మీకు అర్థమవుతలేదు. మీ మీడియా, మీ కొంతమంది లీడర్లు అంతా దోచుకున్న పైసలతో మీరు అంతా ఉట్లాడుతారు కదా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం ఈ దేశంలో సెంట్రల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, తెలంగాణలో మళ్ళీ వస్తుంది. అటు దేశాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తప్ప ఇంకోటి కాదు. లాస్ట్ ఫైనల్ గా ఎందుకు తెచ్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయారు. వీళ్ళు ఇలా గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే, ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు? వీళ్ళు ఎటుగాని పరిస్థితిలో ఇరుక్కొని పోయినారు. ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు, స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటకు వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి పోతే కాళ్ళు మొక్కేది. ఇందుక మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా. అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం, తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి. రేపు మీ ఉప ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు. మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అన్ని ఏదేమైనా మీ వల్ల కాదు, 10 ఏళ్ళు పరిపాలన చేతులు ఇచ్చారు. మీరు పచ్చి బజారు దోపిడీ మీది. ప్రజలంటే మీకు లెక్కలేదు. ఏదో మాటలు కోటలు ఎగురుతాయి, దోసేది మాత్రం గుడిసెలన్నీ దోస్తారు. మీరు భూములు ఖతం చేసిర్రు, వ్యవస్థలు ఖతం చేసిర్రు, ఆత్మ గౌరవాన్ని నాశనం చేసిర్రు, ధర్నా చౌకులు ఎత్తేసిర్రు, కుటుంబ పాలన చేసిర్రు. మీ వల్ల కాదు. మీరు పాలనకు వనికిరారు. మీరు దోపిడీ చేయనికే వనికొస్తారు, దొంగతనం చేయనికే వనికొస్తారు. ఇదే ప్రజలు చెప్తా ఉన్నారు. బరాబర్ బీఆర్ఎస్ అనేది వచ్చే ఎలక్షన్లో ఉండదు, మళ్ళీ ఎలక్షన్లో కనబడదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అసలైన వాస్తవం ప్రజలు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మీరు ఉండరు. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందే విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.